హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా సైడ్ అయితే 2-3 రోజుల నుంచి అయితే వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఈ వర్షానికైతే చింత చిగురు అయితే ఫుల్ ఎగురొచ్చింది. ఈ 2-3 రోజుల వర్షానికి చూడండి ఫ్రెండ్స్ చింత చిగురు ఎలా ఎగురొచ్చిందో. ఇంకా వర్షాకాలంలో అయితే ఫుల్ దొరుకుద్ది మా పల్లెటూరులో చింత చిగురు. ఇంకా మొత్తానికి అయితే ఫ్రెండ్స్ మా అమ్మ మా పిన్ని తీసుకొచ్చారు. ఈరోజు అయితే నేను చింత చిగురు ఎండు చేపల కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తాను చూడండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే చింత చిగురు అయితే శుభ్రంగా ఏరి ఒక గిన్నెలో తీసుకోవాలి. అలాగే ఎండు చేపలు ఉన్నాయిగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. ఫస్ట్ అయితే చింత చిగురు అయితే శుభ్రంగా బాగా నలిపి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసుకోవాలి. బాగా నలపాలి. ఇప్పుడు మూడైతే పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే తీసుకోవాలి. అంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే కూర బాగుంటుంది. నేను పెద్ద సైజు 3 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడాకైతే ఎండు చేప ముక్కలు అయితే శుభ్రంగా కడిగి నూనెలో వేసుకొని వేయించుకోవాలి. మా పిల్లలకి అయితే ఫ్రెండ్స్ చింత చిగురు ఎగ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకైతే ఎండు చేపలలో వేసిన రొయ్యలలో వేసిన చింత చిగురు బాగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఎండు చేపలు చింత చిగురు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఎండు చేప ముక్కలు అయితే వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు గిన్నెలు తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. చింత చిగురు అయితే ఫ్రెండ్స్ పల్లెటూరులో బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఈ వర్షాకాలంలో అయితే అదే సిటీలో అయితే కొనుక్కోవాలి. అంతున్న చింత చిగురు అయితే కొంతమంది అయితే పట్టించుకోరు ఫ్రెండ్స్. అంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. ఉల్లిపాయలతో ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గినాక ఇందులో ఇప్పుడు కొంచెం టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంటే ఉల్లిపాయలలో అయితే ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు అయితే ఒక 5 నిమిషాలు ప్లేట్ పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తీసేసి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అంటే ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెంసేపు కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం టేస్ట్ సరిపడా కారం వేసుకోవాలి. టేస్ట్ సరిపడా కారం వేసుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే కలుపుకోవాలి. ఇప్పుడు చింత చిగురు శుభ్రం కడిగాం కదా. కడిగిన చింత చిగురుని అయితే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చింత చిగురు ఉల్లిపాయలు అయితే మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 5 నిమిషాల తర్వాత మూత పెట్టుకున్నాక మూత మళ్ళీ తీసుకొని ఇప్పుడు వేయించుకున్న ఎండు చేపల ముక్కలు ఉన్నాయిగా. ఇప్పుడు వేయించుకున్న ఎండు చేప ముక్కలు అయితే ఉల్లిపాయలలో వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి 5 నిమిషాలు అయితే కలుపుకొని ఒక మళ్ళీ ప్లేట్ పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని అంతే ఫ్రెండ్స్. చింత చిగురు ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా చింత చిగురు ఎండు చేపల కర్రీ అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.